మీ ఇంట్లో కూడా మందు బాబులు ఉన్నారా? అయితే మా సెంటర్ కి తీసుకొని రండి. మందు పూర్తిగా మాన్పించి పంపిస్తాడంటున్నాడు మన శ్రీను. కానీ అది ఎలా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. लालू दरवाज काटा गोलकोंड कोट काटा यमुना तीराल काड మోగుతుందిలే బాజా. సారు చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు నా మొగడు నా ఇంటికి తాగకుండా వస్తాడు, నన్ను సినిమాకి తీసుకుపోతాడు, చీరలు ఇప్పిస్తాడు, బిర్యానీ అందరికి దండాలన్నా. ముసలోడవా నువ్వుకుంటున్నా లేవు మీనికి లేవు మీనికి నువ్వు తాగుబోతు కానికి కారణం ఎవర్రా? పిలువు రాలని. అరే సుధీర్ రాంప్రసాద్ చెప్పరా, ఏం చేస్తున్నారా? మందోడి పెద్దలని వెయిట్ చేస్తున్నారా? అరే మా ఇంట్లో మా ఆవిడ లేదురా. ఎక్కడ మందు ఎక్కడ ఉంది? మందు ఎక్కడ? ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఏంట్రా అప్పుడు మంద అయిపోయిపోయావా? నీకు చెప్పే వచ్చే ముందే ఈక్వల్ గా తాగుతారా, ముందు నువ్వు మొదలెట్టేస్తే తప్పు కదా. నేను తాగాలి కదరా. రే మంది ఎక్కడరా? ఇక్కడ ఇక్కడ బంగారం లాంటి నామ నాశనం చేసినావు కదరా, నాశనం చేసి చేతడ్డం పెడతావేంద్రా? నువ్వేం చేస్తావురా? నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదండి. అవ్వదు. 3 కోట్లు కట్నం ఇచ్చే ఎవరి నుండి చేసుకుందని వెయిట్ చేస్తున్నానండి. ఏది ఎదురు కట్నమా? మా నాయన పెండ్లం మొగడు బైక్ మీద ఒండ్రి బిడ్డ అని ఒక బైక్ ఇస్తే 5 పులుబాటిలు వేసిండు బట్టె బాజిగాడు. పండుకునే సోఫాను 3 పులుబాటిలు వేసిండు. ఆ మంచి బ్రాండర్ అండి అది. పక్కన గురూజీ ఉన్నాడంట, తాగుబోతోళ్లను మారుస్తాడంట. ఆ గురూజీ దగ్గరకు ఉందా? నడురా ముతకన్లోడ నడు. గురువంటే గుండ్రాయి కాదు, గుడుగంటే గుడి చెంగు కాదు. ఈ అందమైన లోకంలో మన లైఫ్ ఇంత, మీరు తాగేది ఇంత అవుతుంది, ఇంత భారం ఇంటింట. అర్థం చేసుకోండి నాయన. గురువా, నా మొగడు తాగి తాగి ఇల్లు గుల్ల చేసిండు. మీరేనా పెళ్లి చేసుకున్న బాధ్యత రాహిత్యంగా బతకడం ఎంతవరకు ఈ పిడకమ్మకపోతే నా మొగడు ఎందుకు అవుతాడా? ఏడు నా మొగడు కాదు. ఏనాయనా ఆ మాత్రం అర్థంగానే అర్థం చేసుకోకుండా ఆయన ముఖం చూస్తే బాత్రూమ్ కూడా రాదు. ఆడు నా మొగడే కాదు. మరి మీ భర్త ఎవరమ్మా? అగా అందగాడు సన్నీ. వాడినా నువ్వు పెళ్లి చేసుకుంది? తీసుకెళ్ళిపో బయటకు. ఒకసారి తర్వాత ఇక్కడే ఉండాలి. కూర్చోండి అమ్మ, మీరు ఇంకేం భయపడద్దు. ముగ్గురిని ఇక్కడే పెట్టండి. ఈయన గారి యొక్క అలవాటుని మొత్తం మానిపించిన తర్వాత వాళ్ళిద్దరు ఉన్న అలవాట్లు మానిపించిన తర్వాత పంపిస్తాను. ఏమంటారు? అయ్యో 10,000 శరణార్థి నాయన. 10,000 ఇస్తే చాలమ్మా, వెళ్ళండి. ఇలా రండి బృందం. మందు మానిపించే సెంటర్. ఇచ్చట అన్ని చెడు అలవాట్లు మానిపించబడును. నిజంగా మీరు మార్పిస్తున్నారు సార్? ఇక్కడ చూడండి మా శిష్య బృందం ఎంత చక్కగా ఉన్నారో. అక్కడ చూడండి ఆయన పేరు బాబు. ఆయన ఇంట్లో యాక్టింగ్ అంటే పిచ్చి బాగా. యాక్టింగ్ పిచ్చి తగ్గించమని వాళ్ళ అమ్మగారు చెప్తారు, మొత్తం తగ్గిపోయింది. ఎలా తగ్గించారు సార్? కిరా కార్పీ టీమ్ లో చేయనాయన మొత్తం తగ్గిపోద్దని చెప్పాను. నాయనా బాబు, ఒకసారి రౌద్రం చేయనాయన, హాస్యం చేయనాయన, శృంగారం చేయనాయన. నన్ను చేయమంటారా? మీ యొక్క అలవాట్లు మానేయాలంటే మీరు చేయాల్సింది మొట్టమొదటిగా ఎక్సర్సైజ్ చేయాలి. మీ శారీరక దాడుని పెంచుకోవాలన్నమాట. నేను బాగా ఏదో ఒకసారి ఎక్సర్సైజ్ చేయండి. ఏదైనా ఎక్సర్సైజ్. నన్ను ఒంగోనికి బట్టలు వేన పట్టుకో ఒకసారి. వంగదిగా మొత్తం వెన్నుపూస మొత్తం వైను రమ్ము జిన్ను మొత్తం నిండిపోయింది, బెండ్ అయిపోతుంది. అదే ఒకసారి అదేమా. ఇప్పుడు చేయనాయన. ఇప్పుడు ఎలా వంగింది? వంగిందిగా. వంగిందండి. అవి చేస్తామండి ఒక 100. నాయనా పడుకో. ఎక్కడ పడతాయో.
ఒకసారి అలాగ తలకైన పైకి ఇంతవరకు లేపు. ఇక్కడ వరకు అండి. నువ్వు లేగలేవులే. ఇక్కడ చూడు నాయన. లేగు. 1 2 3 ఇలాగ రోజు చేస్తామండమ్మా. నాన్న ఇటు రా నాయన. దీన్ని అందుకో. ఇటు తిరిగి అందుకో దీన్ని. కష్టం సార్. ఇప్పుడు చూడు. ఇటు అందుకో. ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో, ఈ పక్కన ఎందుకో. ఇప్పుడు మామూలు ఇచ్చేయి. రావట్లేదు సార్. తిరగదు. ఇప్పుడు అసలైన డోస్ పెంచుతానమ్మా. ఇక్కడ వచ్చి కూర్చోండిలాగా. నాయనా బృందం, ఏంటి సెట్టింగ్ అనుకున్నారా? వెళ్ళి ఆ బీర్ సీసాలు తీసుకురండి. నాయన గ్లాస్ తీసుకో నాయన. మన లైఫ్ చాలా గొప్పది. ఎప్పుడైనా మనలో ఉన్న చెడు పోవాలంటే దాని మాటల ద్వారా మనం బర్నింగ్ డిజైర్ ద్వారా అనుకున్న తర్వాత దాన్ని నెరవేర్చగలుగుతాం అనమాట. మీ ముందు ఏముంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? తాగాను సార్. సరే చూడు. కళ్ళు మూసుకొని ఈ గ్లాస్ లో మందు ఉన్నప్పటికీ దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు అని 3 సార్లు అనుకోండి. దీంట్లో మందు లేదు, దీంట్లో మందు లేదు. గురూజీ అయ్యో నిజమే కదా. నైస్ మ్యాజిక్. కూర్చోంటారు నాయన. సూపర్ సీను. ఇలా అయితే ఎలా మానేస్తారా మంది మీరు? సరిగ్గా పడలేదు సీను. ఇంక 2. నీ పేరేంటన్నారు? రామ్ ప్రసాద్. దాంట్లో ఇప్పుడు మందు ఉందనుకో, కొంచెం చేయండి సార్. క్లారిటీగా ఉంటావు నాన్న. ఎస్ సార్ ఉన్నది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ద్వేషించే శత్రువు ఒకడు ఉంటాడు. ఉంటాడండి ఒకడు. నీ లైఫ్ లో కూడా ఒకడు ఉన్నాడు. ఉన్నాడు సార్. వాడు నీకు ద్రోహం చేశాడు. అవును సార్. ఆడి పేరు అవినాష్ అండి. నాకు ద్రోహం చేశాడు. అవును. అవినాష్ యొక్క నమ్మక ద్రోహాన్ని ఆ గ్లాస్ లో భావించు. తిట్టమంటారా సార్? తిట్టు. నరికేస్తాను రా. మ్మ్. పోగేస్తాను నేను. దూరం నువ్వు అయిపోతుంది వెనకాల రే. మ్మ్. ఇంకోసారి నాతో పెట్టుకున్నావు అంటే అది వెళ్ళిపోతుంది. నీ రక్తం తాగేస్తా. ముగ్గురికి ఒకేసారి ఇస్తా. 1 బౌండ్ అంటే నా వల్ల అవదు. నాన్న తారా, నువ్వు ఒక అమ్మాయిని ఎంతో గడాతి గాఢంగా చాలా హత్తుకుని ప్రేమించుకున్నావు. తనే జీవితం అని నమ్మావు. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలను మధుర స్మృతి తెచ్చుకొని బాధపడుతున్నావు. ఆ అమ్మాయి మధుర స్మృతులు ఆ గ్లాసులో ఉన్నాయనుకో. ద్వేషించు ఆ అమ్మాయి. ద్వేషిస్తా. ఇంకొంచెం ఏంటి సార్ చెప్తా. ఎక్కువ ద్వేషిస్తా. నేను ఎంత ప్రేమించారు సార్. నేను ద్వేషించచ్చా? నువ్వు నాలవరం నువ్వెందుకు ద్వేషిస్తావరా? ఎంత ప్రేమించా. నువ్వే జీవితం అనుకోని 12 ఏళ్ళు నేను ప్రేమించా. నన్ను వదిలి నీకోసం నేను మందు మానేసా. అలాంటిది నువ్వే లేనప్పుడు నీకు మందు ఎందుకే నాకు? ఇప్పుడు ఈ యొక్క మందు గ్లాసు దీని ముందు పెట్టుకొని నువ్వు ఒకసారి ఊహించుకో. నేను చెప్పిందంతా యాక్ట్ చేస్తూ ఉండు, ఓకేనా? సరే, నువ్వు పొద్దున్నే 1/4 తాగావు, మధ్యాహ్నం 1/2 తాగావు, రాత్రి ఫుల్ తాగావు, ఫుల్గా ఎంతలేసావు, మొత్తం బాడీ అంత ఇదైపోయింది, వామిటింగ్స్ అయిపోయింది, వికారం వచ్చింది, అప్రతిష్టం ప్రప్రతిష్టం, పడుకున్నావు. పొద్దున్న లెగ్గానే బాడీ అంతా చిరాగ్గా ఉంది. అసలు మందు లైఫ్ లో ముట్టుకోకూడదు అనుకున్నావు. ఇప్పుడు చూడు నాయన, ఆ చిరాకు కలతో ఆ మందుని తాగాలనిపిస్తోందా? చూడు నాయన. హ్యాంగ్ ఓవర్ పెగ్ సార్. హ్యాంగ్ ఓవర్, ఇట్స్ ఓవర్. రండి, దగ్గర రండి. ఇప్పుడు నీకు ఇంట్లో నీ వైఫ్ నీ కోసం చాలా అద్భుతంగా వెయిట్ చేస్తోంది. మా వారు ఎప్పుడు వస్తారా, ఉడుకుడు కన్నం ఎప్పుడు పెడదామని చెప్పి ప్రేమగా ఎదురు చూస్తోంది. ఒక పక్కనే ఫ్రెండ్స్ పబ్కి వెళ్దామంటున్నారు. ఎటు వెళ్తావు నువ్వు? నేను ఇంటికి వెళ్తాను సార్. వెరీ గుడ్, మారిపోయాడు చూసారు. మారిపోలేదు సార్. పబ్ లో తాగితే డ్రంగడం దొరికిపోతే ఇంట్లో తాగేస్తా. సార్ ఇంట్లో మానేసాను సార్. ఇలా రానన్న. అటువైపు మందుంది, ఇటువైపు నీ జీవితం ఉంది. నానా, ఎంతో అనురాగాలతో ఆప్యాయతగా చూసుకునే జీవితం. నువ్వు దాన్ని ఎంచుకుంటావా, ఇటు ఎంచుకుంటావా? నీ ఇష్టం. బాగా ఆలోచించు. మారిపోతాడు కుర్రవాడు, మారిపోతాడు. సార్ దీంతో ఉంటే ఇంకా బాగుంటుంది సార్.
ఏమన్నావు నాన్న? సార్ 2 ఉంటే ఇంకా కిక్ ఉంటుంది సార్ లైఫ్ లోని. కిక్ ఉంటది, ఇది కూడా ఉంటే ఇంకా బాగుంటది. అబ్బా! చెప్పదా, చెప్పదా. మారిండ్రా అయ్యా నా మగడు మానేసా. మానేసిర్రా మంది మానిండ్రా అయ్యా ఇంకెన్ని రోజులయ్యా మానిపించినవా నువ్వే దాపినవా నేను మానిపించాలనే ప్రయత్నంలో విఫలం. మానిపించాను నీ ప్రయత్నమును మాని నా మాట ఒక్క పెగ్గండి చెప్తా రెండా తొక్కల లైఫ్ పొంగుల లైఫ్ రెండు తాగడే. ఇలాంటి పిల్లలతో ఎలా బతుకుతున్నావు రా? అందుకే సార్ మందలు పడి తొక్కలో దిగుతున్న మొక్క చూస్తావు కానీ ఎప్పుడు విడాకులు ఇచ్చాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు? తాపుతున్నది నాగబాబు సార్ లేడీస్ గా ఎంజాయ్ చేశారా? బాగుంది, నైస్. థ్యాంక్ యూ నాగబాబు గారు, రోజా గారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ.